జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శశిధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాలుష్యాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దామని అన్నారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పర్యావరణ కాలుష్యంలో ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ప్రభావితం చేస్తోందని, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, కాలువలు, నదులు, సముద్రాల్లో కలుస్తున్నాయని, ఇంట్లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి బదులుగా వాటి స్థానంలో జూట్తో తయారు చేసిన వస్తువులు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని కోరారు. అనంతరం రెడ్ క్రాస్ వాలంటీర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, మానవతా సభ్యులు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్ని, కమిటీ సభ్యులు ఏ నాగేశ్వరరావు, సభ్యులు ఎం చంద్రశేఖర్, ఎం అజయ్ బాబు, డాక్టర్ వరప్రసాదరావు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ దీనాకుమారి, ఎన్ శ్రీలక్ష్మి, టి రామారావు, ఏ నిర్మల, ఎం పద్మజ, మానవతా సభ్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే మనం స్ఫూర్తిని, ఏదైతే ఇక్కడ మనం ఆచరణని, ఒక ప్రమాణాన్ని మనం తీసుకుంటామో మన జీవితం మనం అందరం కూడా ప్రయత్నం చేసి మంచి పర్యావరణాన్ని మనం నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఆ థీమ్ని ఒకసారి మన అజయ్ చెప్తారు, మనం ఒకసారి అది ప్రమాణం చేయి ముందుకు పెట్టి మనం ఆ ప్రమాణాన్ని చూస్తున్న తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ప్లాస్టిక్ నిషేధిద్దాం. నాటకమే కాకుండా వాటిని ఇంకా పునరుద్ధరించేదానికి మన ఫ్యూచర్ భావితరాల వారికి మంచి వాతావరణాన్ని ఎంచుకోవడంలో మన ముందు మనం కష్టపడేలా చేద్దామని, మనం కూడిన ప్రతిజ్ఞను విశేషంగా వెళ్తామని మీ అందరికీ అలాగే రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ వాతావరణం ఢిల్లీ అలా చోట ఏమి సరిగ్గా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఆత్మాలను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకి ఇక్కడ యాక్చువల్లీ ఎందుకు లేదంటే మనకు మొక్కలు ఎక్కువ ఉండి మంచి ఆక్సిజన్, మొక్కలు ఇచ్చేది ఆక్సిజన్, తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్, మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్, తీసుకునేది ఆక్సిజన్. అందుకోసం ఈ మొక్కల వలన మనకు ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మొక్కలు పెంచడం వలన కలిగే లాభాలు ఇప్పుడు ఇంతకుముందు తెలిసేది కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉంది. అయితే మీ అందరికీ తెలియని విషయం, రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లను కూడా నరికేస్తూ ఉంటారు. నరికేసి వాళ్ళకి కావాల్సిన విధానంగా వాడుకుంటూ ఉంటారు. అయితే ఇది మన పర్యావరణ పరిరక్షించుకుంటేనే మనకి తదుపరి మనుగడ అనేది మనం ప్రత్యేకించి నేర్చుకున్న పాఠం కోవిడ్ మనకి నేర్పించింది. పర్యావరణాన్ని రక్షించకపోతే మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటామనేది. మరి ఈ సందర్భంగా మరి మనందరూ కూడా మానవత, రెడ్ క్రాస్, అన్ని సహాయ సంఘాలన్నీ కూడా ఈ రోజున పర్యావరణ రక్షణకి ముందడుగు వేసి ప్లాంటేషన్ చేయడానికి మరి ఈ రోజున ప్లాంటేషన్ అది వేస్తున్నారు. మనమందరం కూడా ఫ్యూచర్ జనరేషన్స్, ప్రత్యేకించి ఇక్కడున్న వాలంటీర్లు, స్టూడెంట్స్ అందరూ కూడా మరింత కేర్ తీసుకొని రాబోయే జనరేషన్కి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అనేది ప్రతి మనిషికి కావాల్సింది. మరి గాలి రావాలంటే, స్వచ్ఛంగా ఉండాలంటే ఆక్సిజనేషన్ ఉండడానికి ప్లాంట్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్లాంటేషన్ మనం పరిరక్షించుకుంటేనే మనకి మనుగడ ఉంటుంది రాబోయే రోజుల్లో అనేది. ఇంకోసారి ఈ అవకాశం ఇచ్చిన మానవత మరియు రెడ్ క్రాస్ వాళ్ళకి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను.